డియర్ పేరెంట్స్, నేను మీ డాక్టర్ గౌతమ్ రెడ్డి, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఇప్పుడు మనం ఈ సీజన్లో వచ్చే సమస్య సాధారణంగా కనిపించేది లూజ్ మోషన్, వామిటింగ్. ఇది రావడానికి ప్రధాన కారణం బయట ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినడం, లేకపోతే చేతులు హ్యాండ్ వాష్ సరిగ్గా చేసుకోకపోవడం. దీనివల్ల లూజ్ మోషన్ విరేచనాలు బాగా అయ్యి శరీరంలో నుంచి వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. దానివల్ల డిహైడ్రేషన్ గురవుతారు. ఈ డిహైడ్రేషన్లో చిన్నపిల్లల విషయానికి వస్తే, మరీ చిన్నపిల్లల్లో ఇక్కడ యాంటీరియర్ ఫొంటనల్ ఉంటుంది, అది సంకన్ అవుతుంది, కళ్ళు లోపల గుద్దల్లోకి వెళ్తాయి. సివియారిటీని బట్టి కళ్ళు డ్రై అవుతాయి, నాలుక తడి ఆరిపోతుంది. కొంతమంది పిల్లలు మాటికి దాహం అంటారు. ఇంకా కొంతమందిలో మరీ సివియర్ డిహైడ్రేషన్ అయితే వాళ్ళు నీళ్ళు కూడా అడగరు. నేను చెప్తున్నది సివియారిటీని బట్టి ఈ సమస్యలు ఉంటాయి. తర్వాత కింది హార్ట్ విషయానికి వస్తే, హృదయ స్పందన వేగంగా ఉంటుంది, నాడి కొంచెం వేగంగా కొట్టుకుంటుంది, కాళ్ళు చేతులు చల్లబడతాయి. ఇవన్నీ ఎక్కువ సివియర్ డిహైడ్రేషన్లో కనిపిస్తాయి. తర్వాత యూరిన్ అవుట్పుట్ అంటే మూత్రం తగ్గిపోతుంది, ఎందుకంటే శరీరంలో నీళ్ళు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది. సో ఇది డిహైడ్రేషన్, ఇవన్నీ డిహైడ్రేషన్ని సూచిస్తాయి. దీనికి సొల్యూషన్ ఏంటంటే, మెయిన్గా బయట ఎక్కడ పడితే అక్కడ తినకండి, పర్టికులర్ ఈ సమ్మర్ సీజన్లో. తర్వాత హ్యాండ్ వాష్ పర్ఫెక్ట్గా చేసుకోండి. ఒకవేళ మీకు డయేరియా అంటే లూజ్ మోషన్, వాంతులు ఇవన్నీ ఏమైనా అవుతుంటే ఇది చేయాల్సింది మెయిన్గా ఫస్ట్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటే ఓఆర్ఎస్ శాచెస్ దొరుకుతాయి. నీ బ్రాండ్ తీసుకోండి, ఎలక్ట్రాల్ పౌడర్, పాత కాలం బ్రాండ్, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దాంతోపాటు మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా తీసుకోండి. ప్యాకెట్స్ మాత్రమే, టెట్రాప్యాక్స్ కాదు. టెట్రాప్యాక్స్ అంత మంచివి కాదు, దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తీసుకోండి, దాన్ని తగినంత మోతాదులో ఓఆర్ఎస్ సొల్యూషన్ తయారు చేసుకొని ఎంత మోషన్ పోతే అంత ఓఆర్ఎస్ సొల్యూషన్ లోపలికి తీసుకోండి. ప్లస్ పెరుగు అనేది ఒక మంచి ప్రోబయాటిక్, అది పొట్టను మంచిగా పెడుతుంది. పెరుగులో కొంచెం ఉప్పు వేసుకొని అలా అయినా చేసుకోవచ్చు. ఇవి వాడి ప్రయత్నం చేయండి. తగ్గకపోతే యూ కెన్ మీట్ ఏ డాక్టర్. థ్యాంక్ యూ.